అయ్యో అది దైవనాగు, దాన్ని ఏమీ చెయ్యకండి. అది ఎవరిని ఏమి చెయ్యదండి, నా మాట వినండి, దాన్ని వదిలేయండి. అది ఏమి చెయ్యదండి. నందిని, 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 ఇటుపక్క పోయిందేమో, రెండిటి చూద్దాం. ఎక్కడికి వెళ్ళిపోయావు నందిని? నందిని ఇక్కడ లోపలికి వెళ్ళి బాగా లోపలికి వెళ్ళి వెతకండి. పాము శివలింగం పైన ఉంది, దేవుడి పాములా ఉందయ్యా. తెలీదయ్యా, పాము శివలింగాన్ని చుట్టుకుందన్నా. దేవుడి పాములా ఉంది. శంకర విజయంకర మమ్మల్ని కాపాడు నాయనా, మమ్మల్ని రక్షించు స్వామి. రండి అయ్యా తీద్దాం. కోసమే పాము ఇక్కడికి వచ్చిందంట. మనకి రోడ్డంతా శుభ్రం చేద్దాం. అటు వేయండి, వదండి వదండి, త్వరగా త్వరగా దూరంగా వేయండి. నెమ్మదిగా నెమ్మదిగా చూసే చూసే పదండి. నందిని, సురక్షితమైన ప్రదేశానికే వచ్చావు. నీ సన్నిధానంలో మొదటి జ్యోతిని నేనే వెలిగిస్తాను. మొట్టమొదటి పూజ నేనే చేస్తాను. నందిని, అందరికీ ఈ శివలింగాన్ని చూపించడానికే ఇక్కడికి వచ్చావా? జాగ్రత్త, దగ్గరికి వెళ్ళదు. ఎవరిని ఏమీ చెయ్యదు. మనం ఇంత చెప్పినా భయం లేకుండా. జాగ్రత్తయ్యా, అది నిన్ను కాటేస్తుందేమో. పావులకి మనుషులు చేసే పనులు అర్థం కావు. ఈ నాగుకి తెలుసు, ఇది శివుని రూపంలో ఐక్యమైన శక్తి స్వరూపం. దీనికి పూజ చెయ్యాలి. తప్పకుండా చెయ్యి. నమశివాభ్యాం నమ యవ్వనాభ్యాం వరస్వాభ్యాం నగేంద్రగణ్యా వృషికేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలకంఠం విరూపాక్షం నమామి శివమద్యయం వందే శంభుమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శంకరస్య చరితాకథాకథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠతవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మనే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ కర్పూరానంద నీరాజనం దర్శయామి సాంబ పరమేశ్వరాయ నమః నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నువ్వు ఇక్కడ ఉండవలసిన దానివి నందిని. ఇదే నీ స్థానం, ఇదే నీ నివాసం, ఇదే నీకు దక్కవలసిన గౌరవం. భక్తుల ప్రేమకు భక్తికి పరవశించిపోవలసిన దానివే నువ్వు. మహారాణిలా శివసింహాసనం మీద కూర్చున్నావు. నీ ఆనంద తాండవాన్ని ఆ శివుడు చూడాలి, అది నేను కూడా చూడాలి. నాట్యం చేయి, నాట్యం చేయి, సంతోషంగా నాట్యం చేయి. ఈ అద్భుత దృశ్యాన్ని భక్తులందరూ చూడాలి. ఇలా పూజలు అందుకోవలసిన నిన్ను ఊరూరు తిరిగేలా చేశారు నందిని. వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు, నేను వదలను. నువ్వు సంతోషంగా నాట్యం చేయి, నాట్యం చేయి నందిని. క్షేమంగా ఉండాలి నాగమ్మ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గంగా, నువ్వు చేసిన పిచ్చి పని వల్ల అరుణ్ బాబు మరో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇలా పిచ్చిదాన్ని అనిపించుకోవాలనే పెళ్లి చేసుకున్నావా? ఇంట్లో ఏదైనా సమస్య అయితే దాన్ని పరిష్కరించడానికి తను మాత్రమే ఉందా, నేను లేనా అంటున్నాడు. దానికి నేనేం సమాధానం చెప్పాలమ్మా?
ఇలా చెడ్డ పేరు తెచ్చుకోవడానికే ఆ బంగ్లాకి కోడలుగా వెళ్ళావా? తినేదాన్ని ఇంకొకరికి పెట్టడంలో నువ్వు దయాహృదయం కలదానివే, కానీ నీ జీవితాన్నే పంచిపెట్టే స్థాయికి నువ్వు దయాహృదయం కలదానివా? నీకున్న తెలివితేటలకి తప్పక సాధిస్తావని నేను ఎన్నో కలలు కన్నాను. కానీ నీ జీవితాన్ని నువ్వే ఇలా నాశనం చేసుకుంటావని అసలు నేను అనుకోలేదమ్మా. ఎందుకు కన్నీళ్లను కళ్ళలోనే ఉంచుకుంటావు? బయటికి రానివమ్మా. ఏడిస్తేనే మనసు కుదుట పడుతుంది. త్వరగా ఏడ్చేయి. నేనెందుకు ఏడవాలి? నా స్థానంలో ఉండి నేనేం చేయాలో అది నిజాయితీగా చేస్తున్నప్పుడు నేనెందుకు ఏడవాలి? నీ జీవితమే నాశనం అయిపోతుంటే నీకు అసలు చింత లేదా? నాకిది జానకక్క ఆశీర్వాదం వల్ల లభించిన జీవితం. దీన్ని ఎవ్వరూ ఎన్నటికీ ఏం చేయలేరు. అరుణ్ బాబే నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంకెవరేం చేయగలరు? ఆయన మనసేంటో నాకు బాగా తెలుసు. నన్ను వద్దనుకునే మనసు ఆయనకెన్నటికీ ఉండదు. జానకక్కని మర్చిపోవడానికి ఆయనకి 6 సంవత్సరాలు సరిపోలేదు. నన్ను మర్చిపోవడానికి కూడా ఆయనకి జీవితం చాలదు. నువ్వు భర్త మీద ఉన్న నమ్మకంతో ఇలా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు జైల్లో ఖైదీగా ఉన్నంత వరకు ఆయన పరిస్థితి కూడా ఖైదీయే. త్యాగం అనే పేరుతో నువ్వు జైల్లోకి వచ్చిన తర్వాత నిన్నే తలుచుకోవాలనేది ఆయనకి ఏమైనా తలరాత? దేవసేన కోసమే నిన్న ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అదే దేవసేన కోసమే అరుణ్ బాబు ఇప్పుడు మాయను పెళ్లి చేసుకోబోతున్నాడు. చేసుకోనివ్వండి. అదే ఆయన ఇష్టమైతే ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకోనివ్వు. నీకెందుకు ఇంత పట్టుదల? దొరికిన మంచి జీవితాన్ని ఇలా పాడు చేసుకుంటున్నావేంటి? అసలు నువ్వు చేసేదేమైనా బాగుందా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకొకరు విమర్శించడానికి అవకాశం ఇవ్వనంత వరకే నిన్నందరూ గౌరవిస్తారు. విమర్శించే స్థాయికి వచ్చాక నీకు అసలు విలువే ఉండదమ్మా. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. దీని గురించి ఆలోచించి మీరెవరూ దిగులు పడకండి. దయచేసి నన్ను రమ్మని పిలవడానికి ఇంకోసారి ఇక్కడికి రాకండి. ఎప్పుడు నువ్వు నా మాటను గౌరవించలేదో నిన్ను చూడడానికి నేనెందుకు రావాలి? రాను. దేవసేన, నేను తనతో మాట్లాడడానికి ఏమీ లేదు. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకో. తాతయ్య ఎంతగా పిలుస్తున్నా నువ్వు ఎందుకు రానంటున్నావు గంగా? ఏంటక్క, అన్నీ తెలిసిన నువ్వే ఇలా అడుగుతున్నావు? ఏంటి గంగా నన్నక్క అంటున్నావు? నన్ను అమ్మనుకుని అలా అంటున్నావా? నేను దేవసేనను గంగా. ఇంతకు ముందు వచ్చినప్పుడు జానకక్క నాతో నువ్వు అమ్మని చూసావా? అవును, నాతో మాట్లాడింది. ఇప్పుడెలా? ఏమైందో ఏంటో గంగా, కొన్ని రోజులుగా అమ్మ నాతో మాట్లాడట్లేదు. నేను ఎంత పిలిచినా నా దగ్గరికి రావట్లేదు. అమ్మకి ఏమైందో, తను ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు గంగా. భైరవి నుండి ఆయన్ని కాపాడడానికి జానకక్క వల్ల మాత్రమే అవుతుందనుకున్నాను. కానీ ఇప్పుడు జానకక్కే సమస్యల్లో ఉన్నట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆయన ఎలా కాపాడుకోగలను? అమ్మ అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉంటుంది గంగా, తర్వాత ఉన్నట్టుండి వచ్చేస్తుంది. అది అలా ఉంచు గంగా. నువ్వు నా మాట విని ఇంటికి రావాలి గంగా. నాన్న నిన్ను బయటికి రప్పించాలనే మా ఆయన్ని పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్పారు. మా ఆయన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నువ్వు ఇంటికి రావాలని నాన్న అంతగా ఇబ్బంది పడుతున్నారు.
నాన్నని ఇబ్బంది పెట్టద్దు గంగా. నువ్వు ఇంటికి వచ్చే గంగా. ఇతని రూపాన్ని గోడ మీద గీసి ఎంతో కసిగా ఈ బొమ్మని మాటి మాటికి చూస్తూ తనొక సైకోలా మారి పగతో రగిలిపోయేదట. తన పేరేంటి? భైరవి అని చెప్పినట్టు నాకు గుర్తు గంగా. ఆయన ఆపద నుండి నిన్నెలా కాపాడుకోవాలి? గంగా 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 నా మాట విను గంగా. ప్లీజ్ గంగా, ఇంటికి వచ్చే గంగా. గంగా అయిందా? గంగా. సరే సరే వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళమంటున్నానా? ఆలోచిస్తున్నా. పదండి పదండి, టైం అయింది. గంగా ఏ పాప, వెళ్ళమంటున్నానా? వెళ్ళు. ఏయ్, ఏంటి నిలబడే కలలు కంటున్నావా? నిన్నే. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు. పోయిన వారం ఆకుకూరలు ఎంత రేట్ అమ్మారో తెలుసా? తెలుసు. వచ్చే వారం మా అమ్మ వస్తున్నారు. ఆ షాప్లో చీర కొన్నావా? అవును, ధర చాలా తక్కువ. ఎవరి కొంచెం ఆగండి అమ్మా. ఏం కావాలో చెప్పు. ఎందుకలా అడ్డం నిలబడ్డా? ఏంటో చెప్పు. ఎవరు తాత ఆవిడ? ఎందుకు ఆవిడనే చూస్తున్నారు? ఇంకా దేనికి? డబ్బుల కోసం అయి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళ హింస తప్పడం లేదు. ఎందుకే అలా అంటావు? వాళ్ళు కూడా మనుషులే కదా. మన వల్ల అయింది 5ో 10 ఇచ్చి బయలుదేరదామే. నాకు డబ్బులేమీ వద్దు. మీరు కట్టుకున్న చీర పవిటంచు నుంచి కొంచెం చింపి నాకు ఇవ్వండి, అది చాలు. ఆలోచించకుండా త్వరగా చింపివ్వండి. ఎంత ధైర్యం! ఇదెంత కాస్ట్ చీర తెలుసా నీకు? ఎవరైనా చీరను చింపుతారా? బుద్ధుందా నీకు? దారిగో, టైం అవుతుంది, మేము వెళ్ళాలి. నువ్వు తను చూసి జాలి పడ్డావుగా, కాస్త చనువిస్తే చంకనెక్కేస్తారు వీళ్ళు. ఎందుకు తప్పుగా మాట్లాడతారు? చూస్తుంటే పిచ్చిదానిలా ఉంది. తనని చూస్తే పిచ్చిదానిలా లేదు, చెడ్డదానిలా కనపడడం లేదు. కానీ కట్టుకున్న చీర ఎందుకు చింపి ఇవ్వమంటుందో అర్థం కావడం లేదు. ఇవ్వండి. ఏంటి నడి రోడ్లో ఆపి మాతో గొడవ పడాలనుకుంటున్నావా? పోలీసులకి పట్టించేస్తాను, జాగ్రత్త. మీ మంచి కోరే చెప్తున్నానమ్మా. ఇది మీకు చెప్పినా అర్థం కాదు. కొంచెం చింపివ్వండి, అది చాలు. ఎందుకే అనవసరమైన గొడవ? చిన్న ముక్కే కదా చింపివ్వమని అడుగుతోంది, ఇస్తే పోలా? పవిట కొంగు కాస్త చింపిస్తే ఎవరికి తెలుస్తుంది? ఇదిగో, నువ్వు చింపివ్వవే. నువ్వు ఇవ్వు. ఇది కొత్త చీర, నేనెందుకు చింపివ్వాలి? నేను చింపివ్వను, మర్యాదగా వెళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏదైనా అడిగితే అందులో విషయం ఉంటుంది. కాస్త చింపిస్తే ఏమవుతుంది? కాస్త ఆగండి. తను ఇవ్వనంటుందిగా, వదిలేయండి. ఇలా చూడమ్మా, చీర చింపివ్వకపోయినా పర్వాలేదు, ఇటువైపు వెళ్ళొద్దు, వచ్చిన దారినే వెళ్ళండి. ఈ ఒకటి చుట్టూ తిరిగి వెళ్తే ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి? బుర్రేమైనా పాడైపోయిందో ఏంటో. రాక వెళ్దాం. పెద్ద ట్రాఫిక్ పోలీసు రూట్ గురించి మనకు చెప్తుంది. టైం అవుతుంది పదా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తుంటారు. వస్తున్నావా లేదా? టైం అవుతుంది, నేను వెళ్తున్నాను.
అయ్యో అయ్యో శాంతి అయ్యో శాంతి ఆవిడ అడిగినట్టు నీ చీర కూడా కాస్త చింపి ఇట్టుండాల్సింది, లేదంటే తను చెప్పినట్టు మనం వేరే దారిలో వెళ్ళుండాల్సింది. అది వదిలేసి తన మాట వినకుండా ఈ దారి నుంచినందుకు ఇంత ఘోరం జరిగిందేంటి శాంతి? ఇలా జరిగిందేంటి శాంతి? మనకు జరగబోయే ఆపద నుంచి మనల్ని తప్పించడానికి వచ్చిన దేవత తను. అయ్యో మనం పూజించే శివుడే అర్ధనారీశ్వరునిలా ఆవిడ రూపాల్లో వచ్చి హెచ్చరించిన విషయం తెలుసుకోలేకపోయావు శాంతి. పాత చిరిగిపోయిన చీర తీసుకొచ్చి నాకివ్వు. అయ్యో శాంతి, మీ ఇంట్లో వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి? అయ్యో దేవుడా. తాతయ్య, ఏంటి తాతయ్య? నా కళ్ళ ముందే ఇంత ఘోరం జరిగింది. ఓ ఛే, దివాకర్కి నేను మళ్ళీ కాల్ చేసి మాట్లాడలేదు. ఈ గొడవల్లో పడి మర్చిపోయాను. ఎందుకు కాల్ చేశారో తెలియట్లేదు. ఏంటి లైన్ కనెక్ట్ అవ్వట్లేదే? ఆఫీస్ నెంబర్కి కాల్ చేద్దాం. హలో హలో, నేను అరుణ్ మాట్లాడుతున్నాను. దివాకర్ ఉన్నారా? ఆయన మొబైల్ రీచ్ అవడం లేదే. సార్, మీకు విషయం తెలీదా? దివాకర్ సార్ మొన్న ఈ మధ్య చనిపోయారు. ఆయన చనిపోయి 2 రోజులు అవుతుంది. ఏమంటున్నారండి? నిన్నే ఆయన బాడీ ఓ చెరువు దగ్గర దొరికింది. నేలలో పడిపోయి చనిపోయారని పోలీసులు చెప్పారు. నేలలో ఉండటం వల్ల బాడీ బాగా ఉబ్బిపోయింది. అందుకని వెంటనే దహనం చేయాల్సి వచ్చింది. అందరికీ ఇన్ఫార్మ్ చేయటం కుదరలేదు. సారీ సార్. పార్వతీపురానికి వెళ్తున్నానని చెప్పిన అతను ఎలా చెరువు దగ్గరికి వెళ్ళి ఆ రోజు నాతో ఏం చెప్పాలనుకున్నారు? అడగకుండా వదిలేశానే. అక్క. ఏంటమ్మా? అక్క, మీ దగ్గర ఫోన్ ఉందని చెప్పారు కదా. అవును. మా ఆయనకు ఒకసారి ఫోన్ చేసుకోవాలి. ఒక కాల్ చేస్తే 100 రూపాయలు. ఏంటి పర్వాలేదా? అలాగే అక్క, ఇస్తాను. అయితే ఇదిగో, వార్డెన్ వచ్చేలోగా నువ్వు త్వరగా మాట్లాడి నాకు ఇచ్చేయాలి, సరేనా? ఫోన్ అలాగే జాగ్రత్త. అక్క. బావా, బావా, ఫోన్ రింగ్ అవుతోంది. బావా, హలో, ఏమండి? నేనే గంగని మాట్లాడుతున్నాను. హలో హలో, ఏంటండి ఏం మాట్లాడరు? నా మీద మీ కోపమా? అయ్యో, నేను ఎక్కువసేపు మాట్లాడలేను, దయచేసి మాట్లాడండి. హలో,
నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి. ఎవరు మాట్లాడేది? రాంగ్ నెంబర్. హలో హలో, మాట్లాడేసావా? ఇవ్వు. రాంగ్ నెంబర్ అంటున్నారక్క. ఇంకోసారి ట్రై చేస్తానక్క ప్లీజ్. ఏంటమ్మా అంతసేపు మాట్లాడితే ఎలా చెప్పు? సరే సరే త్వరగా మాట్లాడేసి ఇవ్వు. ఫోన్ వచ్చిందా? అది ఎవరు కాల్ చేశారు? ఏదో రాంగ్ నెంబర్ బావా. సరే వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకురా. సరే బావా.